చూడండి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దానికి 150 హామీలు చెప్పినా అందరికీ తెలిసిందే అందరికీ తెలిసిందే కదా. చూడండి రైతులకైతే పూర్తి మోసం, మీకు రైతు భరోసా ఇలా ఇక్కడ మనకు ఎరువులు దొరికేదానికి కూడా ముందు రైతు భరోసా కేంద్రాల్లో దొరుకుతున్నాయి, ఇప్పుడు అది లేవు. దొరికినా కానీ బ్లాక్ లో కొనుక్కోవాలా బయట. చూడండి మీకు అన్ని రకాలుగా మోసం. ఇన్సూరెన్స్ కు డబ్బులు కట్టలే, మనం ముందంటే ఇన్సూరెన్స్ కు డబ్బులు జగన్ కడతాడు. పూర్తి మోసం. మహిళలకైతే 1500 ఇస్తామన్నాడు నెలల, అది కూడా లేదు. 45 ఏళ్ళ లెక్క వచ్చేది అది లేదు. అంతే. సో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు. ప్రజలు మోసమైనప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని సున్నీకి వచ్చినాం. అందుకే ప్రోగ్రామ్ పేరు కూడా బాబు షూరిటీ, మోసం అనేది గ్యారంటీ. మీరు ఎప్పుడన్నా తీరుకున్నప్పుడు దయచేసి చదువుకుంటే మనకి ఏం చెప్పాడు అనేది వాస్తవాలే దీన్ని పెట్టడం పొందుపరచడం జరిగింది. కరెంటు ఛార్జీలు పెంచామన్నాడు, అది పెంచేసినాడు. చూడండి ఏది చంద్రబాబు నాయుడు చెప్తాడో అది ఖచ్చితంగా చేయడని నిరూపించుకున్నాడు. మోసం. అమ్మా మనకు దాదాపు 150 హామీలు చెప్పొచ్చినాడు. అధికారంలోకి వచ్చినాక 1-2 హామీలు చేసినాడు. ఇప్పుడు 14 నెలలు అవుతుంది అమ్మా, అది కూడా అరకొర. చూడండి అమ్మా, మనందరికీ మీ అందరూ కూడా డ్వాక్రాలో నింటారు ఉన్నారా? మీ అందరికీ గతంలో రుణమాఫీ జరిగింది, ఇప్పుడు చేసినాడా? గతంలో 0 వడ్డీ ఉన్నది, ఇప్పుడు ఏమన్నా ఉందా? ఇంటికాడికి బియ్యం వస్తున్నాయా? అప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు ఇంటికాడికి బియ్యం వస్తానేది కూడా తీసేసినాడు. కరెంటు బిల్లు పెంచినాడా? కరెంటు బిల్లు పెంచినాడు. అమ్మా మీ అందరికి 1500 ఇస్తామన్నాడే, ఏమన్నా వచ్చినాయా? తర్వాత మీ అందరికీ కాపునేస్తాం. 45 ఏళ్ళు దాటిన వాళ్ళకు, మహిళలకు ముఖ్యంగా కాపులైతే కాపునేస్తాం, ఓసీలు అందరికి ఓబీసీ నేస్తాం, బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకు పథకం ఇస్తాడు. ఇప్పుడు ఏమన్నా ఇస్తారా? చూడండి. కానీ ఎన్ని ఇస్తామని చెప్పొచ్చాడు. జగనన్న ఇచ్చేటి అన్నిటికి కంటే కూడా ఎక్కువ ఇస్తాము, అవి కాకుండా ఇంకా నేను ఎక్కువ ఇస్తా అని చెప్పి వచ్చినాడు. ఇంకా రైతులను మోసం చేసినాడు. అమ్మా రైతు భరోసా పథకం లేదు, ఎరువులు ఊర్లో దొరికే పరిస్థితి లేదు, ముందు ఆర్బీకేలను దొరుకుతున్నాయి. సో ఈ రకంగా మనం అందరం మోసపోయినాం అనేది 14 నెలల్లోనే మనకు అర్థమైంది. అది మీ అందరికి చెప్పిపోదామని వచ్చినామ్మా. ఇప్పుడు ఏమన్నా నేనేమన్నా చెప్పిన దాంట్లో ఒకటన్నా వాస్తవం ఉందా? ఒకటన్నా ఆయప్ప చెప్పినట్టు అడుగుతాం. అది చూడండి, గతంలో కూడా మేము ఇదే ఊరికి వచ్చినామ్మా. అప్పుడు గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా వచ్చినాం. ప్రతి ఇంటికాడికి పోయినాం, మేనిఫెస్టో చూపించినాం. ఏమ్మా ఇవి వచ్చినాయా, ఈ పథకాలు వచ్చాయని అడిగినామా? వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ టీడీపీ మేనిఫెస్టో తీసుకొని వచ్చినాం. ఏమ్మా ఇవి వచ్చినాయని అడుగుతాం. అది బస్సు కూడా ఇంతవరకు లేదు. ఏమ్మా చూడండి దయచేసి, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవమ్మా. ఎలక్షన్స్ కూడా పొరపాటున కూడా లేవు. 3 ఏళ్ళు ఉంటాయి, 3 ఏళ్ళ తర్వాత. అయినా కానీ ప్రజలతో ఉండాలా, ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజలు మోసపోయినప్పుడు వాళ్ళకు తోడుగా ఉండాలా అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి బలంగా నమ్మింది. కాబట్టి మేము ముందరికి వచ్చినాం. అమ్మా దయచేసి మంచి నిర్ణయం తీసుకోండి ఎలక్షన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడైతే మీకు జరిగిన మోసాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో మళ్ళీ మోసపోకోకుండా ఉండడానికోసం మేలుకోండి. అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పేదానికి వచ్చినాం. ప్రజలకే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు అన్నీ కూడా గుర్తున్నాయి. ప్రజల దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మోసం చేసినారమ్మా అని ఆయన చేసిన మోసం ఒక హామీ గురించి చెప్తానే ప్రజలే అందరూ కూడా మిగతా హామీలన్నీ చెప్పే పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏమైతే అనుకోని అధికారంలోకి వచ్చిందో ప్రజలు మర్చిపోతారులే, ప్రజలు మోసగిచ్చినా సరిపోతుంది, ప్రజలను మళ్ళీ ఏదైనా డబ్బులు ఇస్తే వాళ్ళు మోసపోతారు అని వాళ్ళు మళ్ళీ మనల్ని నమ్ముతారు అని ఏదైతే కూటమి ప్రభుత్వం అనుకుంటుందో అది ఖచ్చితంగా వాళ్ళకు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ జరిగినా కానీ ప్రజలు సరైన రీతిలో వాళ్ళకు బుద్ధి చెప్పేదానికి ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. త్రూఅవుట్ కమలాపురం నియోజకవర్గం ఎక్కడికి పోయినా కానీ కూడా ఇదే రియాక్షన్ ఉంది. ఇదే రియాక్షన్ ప్రజల దగ్గర ఉండే రియాక్షన్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉంది. గతంలో ఇదే ఊరికి మేము గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చినాము. ప్రజలందరూ కూడా గుర్తు చేస్తారు, గతంలో మీరు వచ్చారు, మేనిఫెస్టో అప్పుడు ఇచ్చినారు, ఆ మేనిఫెస్టోలో మాకు ఈ పథకాలన్నీ వచ్చినాయని చెప్పేసి గతంలో చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో తీసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చినారు. సో మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర గ్రంథం కింద భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలకు ఏదైతే హామీలు చెప్పినారో అన్నీ కూడా నెరవేర్చి మొట్టమొదటి సంవత్సరంలోనే దాదాపు నెరవేర్చినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మరియు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి ప్రజలందరికీ కూడా బాగా జగనన్నను విశ్వసిస్తున్నారు. ఈ 14 నెలల కాలం పాలన తర్వాత గత పాలనను ఈ పాలనను పోల్చుకొని ప్రజలు బాగా జగనన్నను నమ్మే పరిస్థితికి వచ్చినారు. తర్వాత కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల్లో ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇంకా 3 హామీలు అయితే పూర్తిగా వదిలేసినారు. అవి ఏమిటంటే మహిళలకు 1500 రూపాయలు ఇచ్చేది, నిరుద్యోగ భృతి, దాని తర్వాత బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు 50 ఏళ్లకు పెన్షన్. అవి సూపర్ 6 ఉండే 3 హామీలు
వదిలేసి దాన్ని P4కు అనుసంధానం చేసేసి లాస్ట్కు దాతృత్వం అనేది వాళ్ళు ప్రజలు కానీ ఎవరన్నా కానీ ముందుకు వచ్చి వాళ్ళ దాతృత్వం అనేది ప్రదర్శించాల్సిన పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన కూడా రుద్దుతుంది. ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయుడు 5 మందిని దత్తత తీసుకోవాలని చెప్పేసి హుకుం జారీ చేస్తుంది. దాని తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్ టీచరు 2 తీసుకోవాలా, ప్రధాన ఉపాధ్యాయుడు ఏమో 5 మందిని దత్తత తీసుకోవాలా, టీచర్ ఏమో 2 దత్తత తీసుకోవాలని చెప్పేసి హుకుం జారీ చేసే పరిస్థితి ఉంది. దాతృత్వం అనేది వాళ్ళ హృదయం నుంచి రావాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా విడూరంగా 250 మందినే దాతృత్వం తీసుకున్నారు P4 కింద. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన దానికి, ఆయన కొల్లగొట్టిన దానికి ఈ రాష్ట్రం అంతా దత్తత తీసుకున్నా కానీ అతని దగ్గర ఇంకా డబ్బులు ఉంటాయి. సో P4లో ఏమన్నా కానీ ఒకవేళ P4కు ఆయన ఆదర్శంగా నిలవాలంటే కనీసం అంటే 1,00,000 కుటుంబాలన్నా కానీ చంద్రబాబు నాయుడు దత్తత తీసుకోవాలా. అప్పుడే దానికి ఆ P4 అనే దానికి ఎవరైనా ఇంకా ఇంతమంది ముందుకు వస్తారు తప్ప ఆయన 250 కుటుంబాలు తీసుకొని మిగతా వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు హుకుం జారీ చేసే పరిస్థితి, ఇన్ని కుటుంబాలు మీరు దత్తత తీసుకోవాలని. అలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వంలోని అన్ని పార్టీలకు సరైన రీతిలో బుద్ధి చెప్పేదానికి ప్రజలు ఎప్పటికీ రెడీగా ఉన్నారు. ఇప్పుడు శాంపుల్గా జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. టీడీపీకి దమ్ము ధైర్యం ఉంటే ఆ 2 ఎలక్షన్స్లో నిలబడాలా. ప్రజలు ఏ రకమైన బుద్ధి చెప్తారో ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ